హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మొబిన్ లైఫ్ స్టైల్ ఛానల్. నమస్తే, అస్సలామలైకుం అందరికీ. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా వేడివేడిగా స్నాక్స్ అయితే చేసి పెట్టాలని అనుకుంటాం కదండి మనం మదర్స్. అలాంటప్పుడు బ్రెడ్ స్వీట్ కార్న్ శాండ్విచ్ అయితే చేసి పెట్టండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. బ్రెడ్ శాండ్విచ్ ఎలా చేయాలో ఇప్పుడు మన ఛానల్లో చూద్దాం. ముందుగా కొద్దిగా స్వీట్ కార్న్, కొత్తిమీర, ఒక ఎగ్, ఆనియన్, పచ్చిమిర్చి, చీజ్, మిరియాల పొడి, క్యారెట్, బ్రెడ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను 2 బ్రెడ్స్ పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో నేను ఆనియన్స్, క్యారెట్, స్వీట్ కార్న్, అందులో పచ్చిమిర్చి, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా చాట్ మసాలా వేసి బాగా కలిపి మనం చాట్ లాగా రెడీ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. తర్వాత మరొక బౌల్లో ఎగ్ని బీట్ చేసుకొని సాల్ట్ అండ్ కొద్దిగా మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్ పౌడర్లోనూ మనం కొద్దిగా మిరియాల పొడి అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకొని ఇప్పుడు మనం ముందుగా కలిపిన స్వీట్ కార్న్ చాట్ మసాలాని బ్రెడ్ పైన పెట్టి, చీజ్ లేయర్ని పైన పెట్టి, మనం ఇంకొక బ్రెడ్ స్లైసెస్ని ఆ చీజ్ పైన పెట్టి క్లోజ్ అయితే చేసుకోవాలి. ఇలా 2 బ్రెడ్ స్లైసెస్ అయితే చేసుకొని పెట్టుకున్నాను నేను. మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. ఇది పిల్లలనే కదండి, ఎవరైనా ఇది రైనీ సీజన్ కాబట్టి ఇంట్లో వేడివేడిగా ఇలాంటి స్నాక్స్ అయితే చేసుకొని తినొచ్చు ఎమ్మీగా. ఇప్పుడు ఈ బ్రెడ్ని మనం ముందుగా కలిపిన ఎగ్ మిశ్రమంలో డిప్ చేసుకొని ఆ తర్వాత బ్రెడ్ పౌడర్లో డిప్ చేసుకోవాలి. ఇలా మనకు సైడ్స్లో చీజ్ అనేది ఏది కనిపించకుండా మెల్ట్ అయినప్పుడు బయటికి రాకుండా బాగా క్లోజ్ అయితే చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఇలా చూపిస్తున్నాను కదండి, స్లైడ్స్ క్లోజ్ చేసుకోవాలి. చీజ్ మెల్ట్ అయ్యేటప్పుడు మనకి బయటికి రాకుండా ఉంటుంది. ఇక్కడ 2 సైడ్స్ మనం బ్రెడ్ అనేది బ్రౌనిష్ కలర్లో వచ్చేలాగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇలా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు నైఫ్తో మనం కనుక సైడ్కి కట్ చేసుకున్నట్లయితే వేడివేడిగా బ్రెడ్ శాండ్విచ్ అనేది రెడీ. ఇక్కడ చూసారా చీజ్ అనేది ఎంత బాగా మెల్ట్ అయ్యిందో, బాగుంది కదండి. ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.